సో ఈరోజు ఈరోజు ఈ మీటింగ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద సమస్య అనేది అందరినీ పట్టి పీడిస్తుంది. అది ఏంటి అంటే, ఈ షుగర్ వ్యాధి వలన వచ్చే కాళ్ళ సమస్యలు. కాళ్ళ సమస్యలు ఏముంటుందని మనం అనుకుంటాం, కానీ కాళ్ళ సమస్యల వలన ఎంతోమంది కుటుంబాలు వాళ్ళ కాళ్ళు కొట్టించేసుకుంటున్నారు. షుగర్ ఎక్కువైపోయి కాళ్ళు కొట్టించేసుకుంటే, ఫ్యామిలీ మెయిన్ పర్సనే కాళ్ళు కొట్టించేసుకుంటే ఇక ఫ్యామిలీ ఎలా గడవాలి? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉందంటే, ప్రతి 5 నిమిషాలకి ఏదో ఒక ప్రాంతంలో, ఏదో ఒక ప్లేస్లో ఎవరిదైనా ఒక కాలో వేలో కొట్టేసే పరిస్థితి ఉంది. అంటే రోజుకి దాదాపు 250 మంది కాళ్ళలో వేల్లో కొట్టేసే పరిస్థితి ఉంది. ఆల్ ఇండియా మొత్తం మనం చూసుకుంటే ప్రతి సంవత్సరం 1,00,000 పైగా కాళ్ళలో వేల్లో కొట్టేస్తున్నారు. ఎందుకు అలా జరుగుతుంది అంటే, షుగర్ వలన, స్మోకింగ్ వలన కావచ్చు, స్ట్రెస్ వలన కావచ్చు, కాళ్ళల్లో రక్త సరఫరా తగ్గిపోయి కాళ్ళలో వేల్లో కొట్టేసే పరిస్థితి వస్తుంది. మరి మనం భూమి మీద పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా మన తోడొచ్చేది మన కాళ్ళే. అలాంటి ఆ కాళ్ళకే రక్త సరఫరా తగ్గిపోయి కాళ్ళు వేల్లో కొట్టేసే పరిస్థితి వస్తే మనం ఎలా బతకాలి? గుండె బాగుంటేనే లైఫ్ ఉంటుంది, కానీ కాళ్ళు లేకపోతే మనం జీవితంలో ఏమీ సాధించలేం. మనకు ఫ్రీడమ్ ఉండదు, మనం ఏమీ చేయలేం, ఎక్కడికి వెళ్ళలేం, ఎటు తిరగలేం. సో ఈరోజు నేను నుంచుని మాట్లాడుతున్నా అంటే నా కాళ్ళలో బలం ఉంది కాబట్టి మాట్లాడగలుగుతున్నా. మనం ఏది చేయాలన్నా మన కాళ్ళు మనకు తోడు. చేతికి దుమ్ము తగిలితే మనం దులుపుకుంటాం, లేకపోతే కడుక్కుంటాం, కానీ అదే కాళ్ళకుంటే పట్టించుకోం. అలాగే అదే గలీజ్ చెప్పులు వేసుకుంటూ, లేకపోతే అలాగే మట్టితోనో దుమ్ముతోనో ఆ స్మెల్ వచ్చే సాక్స్లే వాడుకుంటూ అలాగే కాంప్రమైజ్ అయిపోతాం. కానీ అదే చేతుల విషయంలో అలా చేయం. ఈరోజున్న పరిస్థితి ఎలా ఉందంటే, మనం అద్దంలో మొహం చూసుకుంటాం, కానీ అద్దంలో కాళ్ళు కూడా చూసుకునే పరిస్థితి ఉంది. కాళ్ళను కూడా మనం అంతే జాగ్రత్తగా ఉంటే జీవితాంతం మన తోడు వచ్చేది మన కాళ్ళే. ఆ కాళ్ళని మనం కాపాడుకోవాలి. ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటంటే, యాంపుటేషన్స్ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. అదొక మార్బిడ్ కండిషన్. కాళ్ళు కొట్టేసిన తర్వాత మనం ఏం చేయగలుగుతాం? చాలా ఈజీ చెప్పడం, కాళ్ళలో ప్రాబ్లం వచ్చింది, గాయం మానట్లేదు, కాళ్ళు కొట్టేద్దాం, కాళ్ళు వేళ్ళు తీసేద్దాం. తీసేసిన తర్వాత ఏం జరుగుతుంది మనకు తెలుసా? మన కాళ్ళు తీపిద్దామంటే మనం తీపించుకుంటాం? అలా కాదు కదా, చెప్పడం ఈజీ. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం కాళ్ళు కొట్టేసిన తర్వాత మనం దానికి ఏదో ప్రాస్థెటిక్స్ పెడదాము, లేకపోతే ఇంకేదో ఫుట్వేర్ ఇచ్చేసి ఏదో మేనేజ్ చేద్దామని అనుకుంటాం. కానీ కాళ్ళు కొట్టేసిన తర్వాత ముఖ్యంగా జరిగేది ఏంటంటే, గుండెకి వెళ్ళే రక్త సరఫరా ఒక సైడ్ నుంచేమో ఒకలాగా వస్తుంది, కొట్టేసిన కాళ్ళ వైపు నుంచేమో ఇంకొకలాగా వస్తుంది. గుండెకి వెళ్ళే రక్త సరఫరా సరిగ్గా జరగదు కాబట్టి వితిన్ 6 months to 1 year వాళ్ళందరికీ కార్డియాక్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఒక కాలు కొట్టేసిన తర్వాత, ఇప్పుడున్న లేటెస్ట్ గైడ్లైన్స్ ఏంటంటే, ఒక కాలు కొట్టేసిన తర్వాత ఇంకో కాలు గాయం అనేది వితిన్ 6 నెలల్లో స్టార్ట్ అవ్వచ్చు. సో వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది 2 to 3 years కంటే ఎక్కువ ఉండదు. ఒక పేషెంట్ కాలు కొట్టేసిన తర్వాత వాడికి మనం ఏమీ గొప్ప చేయట్లేదు, కాలు కొట్టేసి వాడి జీవితాన్ని తగ్గించేస్తున్నాం. ఇలా కాలు కొట్టేయకుండా చేయాలనేదే మా ఉద్దేశం. దానివల్లనే అడ్వాన్స్ వూండ్ హీలింగ్ క్లినిక్స్ని నేను స్థాపించాను. నా పేరు డాక్టర్ KVNN సంతోష్ మూర్తి, అడ్వాన్స్ వూండ్ సర్జన్, అండ్ ఐఎమ్ ద చైర్పర్సన్ ఆఫ్ అడ్వాన్స్ వూండ్ హీలింగ్ క్లినిక్స్. ఎస్, 40% ఆల్రెడీ ప్రీ డయాబెటిక్ అనే కండిషన్లో వచ్చేసారు. సో ఇక్కడ డయాబెటీస్ గురించి భయపడడం కంటే కూడా మనకి తెలియంది ఏంటంటే, మనం స్ట్రెస్ గురించి భయపడాలి. స్ట్రెస్ ఏం చేస్తుంది? స్ట్రెస్ వలన 27 years వాళ్ళకే హార్ట్ అటాక్ వస్తుంది. జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తారు, బాడీ పర్ఫెక్ట్ ఉంటుంది. ఎంత మెంటల్ స్ట్రెస్ ఉంటే సినిమా స్టార్లు చనిపోతున్నారు, అవునా? ఇదంతా మనకు తెలిసిన న్యూస్. ఇవన్నీ ఎందుకు జరుగుతుంది? స్ట్రెస్ అనేది అంత పెద్ద సమస్య. సో స్ట్రెస్తో పాటు ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి స్మోకింగ్, ఇవన్నీ కాక స్ట్రెస్ వలన వచ్చే డయాబెటీసు. సో స్మోకింగ్ ఉంది, డయాబెటీస్ ఉంది, స్ట్రెస్ ఉంది, ఇవన్నిటి వలన మన బాడీలో ఉన్న రక్త నరాలన్నీ మూసుకుపోతున్నాయి. శరీరంలో ఉన్న అన్ని రక్త నరాలు మూసుకుపోతాయి, కానీ కాళ్ళల్లోనే పరిస్థితి ఎందుకు కనిపిస్తుంది మనకి? ఎందుకంటే మన పాదాలే మన బరువు మోస్తున్నాయి.
శరీరం మొత్తం మన బరువు మోయదు, మన శరీరం బరువే మన పాదాలు మోస్తున్నాయి. అలాంటి పాదాలకే రక్త సరఫరా తగ్గిపోతే మనం బాడీ ఎలా ఉండాలి? సో దాని గురించి అవగాహన రావాలని ఈరోజు హ్యాపీ ఫీట్ క్యాంపెయినింగ్ అనేది చేస్తున్నాం. ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇంత పెద్దవాళ్ళందరూ వస్తున్నారు, మీడియా మిత్రులు అందరూ ముందుకు వచ్చారు. ఈ మెసేజ్ అందరికీ వెళ్ళాలి. మీరు మీ ఫ్యామిలీస్ అందరు కాళ్ళు బాగుండాలి, అందరు హెల్తీగా హ్యాపీగా 100 years బతకాలని నా కోరిక. అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి వాళ్ళలో ఒక రకమైనటువంటి సంతోషాన్ని, వాళ్ళలో ఒక రకమైనటువంటి విశ్వాసాన్ని రిజర్వేట్ చేయడం. అంటే వాళ్ళలో ఉన్నది కాబట్టి దాన్ని మళ్ళీ పునరుద్ధానం చేయడం. ఆ సంతోషంలోనే వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యాయామం ద్వారా సంతోషంతో గాయాన్ని మాయమర్పించేటువంటి ఒక గొప్పది. అది కూడా ఏంటంటే వాళ్ళు ఆధ్యాత్మిక భావంతో అమ్మవారి కూడా శ్రీపాదం పెట్టి శ్రీచక్రంలో దాన్ని ఒక లోగోగా చేసి ఆ లోగో ద్వారా ప్రజల్లో ఎక్కడైతే పాల్గొన్నటువంటి వాళ్ళు ప్రధానంగా కాలిపోతే లేకపోతే షుగర్ పేషెంట్ ఉంటే కాలు తీసేస్తున్నారు. చాలా మంది నేను కాలు తీయగలరు, కాలు తీసే నా జీవితం పోతున్నారు. కాబట్టి ఆ కాలు తీయకుండా ఆ పాదంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి క్రిమిలో అనేకమైనటువంటి వ్యాధులు వాటిని హీలింగ్ ద్వారా వాటిని దూరం చేయడం కోసం మొత్తం అవేర్నెస్ కార్యక్రమం చేస్తున్నారు. చాలా అవేర్నెస్. ఎందుకంటే చాలా మంది గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ ఇలాంటి వాళ్ళకు ఖరీదైనటువంటి వైద్యం చేయలేదు. వైద్యం ఇవాళ చాలా ఖరీదుగా అయిపోయింది. ఈ వైద్యము ఒకటే ఉండాలి, వైద్యము కృత్రిమంగా ఉండదు. అంటే అధునాతనమైనటువంటి సాంకేతికాన్ని ఉపయోగించి కొత్త టెక్నాలజీలో ఉపయోగించి ఈ యొక్క అనేకమైనటువంటి వ్యాధులకు నివారణ చేయాలంటే మనిషిలో సంతోషం ఉండాలి, మనిషిలో ఒక ఆనందం ఉండాలి. ఒకటి ఆ సంతోషాన్ని ఆనందాన్ని నిర్మాణం చేస్తూ వాళ్ళు ఒక రకమైనటువంటి ఒక జాగ్రత్తగా పెట్టడం చాలా అవసరమైన విషయం. మరి డాక్టర్ కేవీఎన్ఎన్ గారు చాలా ఆలోచించి దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేసిన లోగో అయితే ఉందో ఈ లోగో తప్పకుండా పాపులర్ కావాలి. ప్రతి హాస్పిటల్లో ప్రభుత్వ వైద్యులు ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఈ రకమైనటువంటి లోగో ఈ రకమైనటువంటి ప్రక్రియ మొదలుపెడితే వాళ్ళు ఇంటికి పోయినాక ఇంట్లో ఉన్న పిల్లలతోనే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో కూడా ఇదే విధంగా ఆనందంగా ఉండే ప్రయత్నం చేస్తారు. అనేక మంది కానీ లేక మిగతా ఉన్నటువంటి అనేక మంది ఎన్జిఓ కానీ వాళ్ళు కూడా ఈ లోపల బాగుపడి చేయాలని నేను సంవత్సరాలు కోరుకుంటూ ఈ యొక్క ప్రారంభాన్ని నాతోటి ఈ యొక్క లోగో ఇనాగరేట్ చేయడం ఈరోజు ఈ హాస్పిటల్ సందర్శించాం. మరి కేవీఎన్ గారు ఈరోజు మంచి
వారి అమ్మగారు వాళ్ళు ఇచ్చినటువంటి పేరునే బహుశా అది ఆయనకు చూడారు. అందువల్ల అలాంటి కూడా దంపతులకు డాక్టర్ కేవీఎన్ జన్మించడం చాలా సంతోషంగా భావిస్తూ అది కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకున్నాను.